ఆది శరీరంలో నీడ శక్తి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. నిన్న రాత్రి ఏమి జరిగిందో నాకింకా అర్థం కావడం లేదు. ఆది, నీ లోపల పెద్ద శక్తి ఉంది. నువ్వు దాన్ని అంగీకరించాల్సిందే. నీషా అతని పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తుంది. ఆది, ఈ రోజు నుండి నీ శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ? ఏమిటి శిక్షణ? నీడ యోధుడిగా మారే మార్గం. వీరన్న అనే గురువు గారు ఆదితో కొత్త శిక్షణ మొదలుపెట్టాడు. ఇక్కడే నీ తండ్రి శిక్షణ పొందాడు. ఇక్కడేనా? అతను యోధుడయ్యాడు. ఆ ప్రదేశంలో అకస్మాత్తుగా నీడ మినియన్ బలపడింది. నీడ నిన్ను అనుసరిస్తుంది, కానీ నువ్వు నడిపించాలి. నేను ట్రై చేస్తాను. ఆది చిన్న నీడ దాడిపై ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆపు, ఆపు, నువ్వు ఇలా చేయకూడదు. ఆది, ప్రశాంతంగా ఉండు. నీషా ఆదిలో వచ్చిన మార్పుతో గందరగోళంగా ఉంది. ఆది, నీ లోపల నిద్రిస్తున్న శక్తి ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. నీ శిక్షణ ఎంత దాచినా. వీరన్న అనే గురువు గారు ఆదికి నీడ నియంత్రణ పద్ధతిని చూపించాడు. ఆది, నీ తండ్రి వంశం రహస్యం ఈ స్క్రోల్లో ఉంది. ఇందులో నా శక్తికి సంబంధించిన నిజం ఉందా గురువుగారు? దూరంలో కాల్ నీడ మరింత స్పష్టంగా కనిపించాడు. నిషా, నీడ నా మాట వింటోంది. ఆది, ఇదే నీ మొదటి విజయం. ఆది తనలో ఉన్న నీడ శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆది, నీ శక్తి మేల్కొన్నది నాకు స్పష్టంగా వినిపిస్తోంది. నువ్వెవరి? నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? మరోసారి నీషా మాటలకు ఆదికి కొంత భరోసాన్ని ఇచ్చాయి. ఆది, ఏం చీకటి? ఇది సాధారణం కాదు. కాల్ నీడ దగ్గర పడుతున్నాడు. నేను ఫీల్ అవుతున్నా. ఆది శక్తి ఒక్కసారిగా తీవ్రంగా బయటికి వచ్చింది. రా! ఆది, ప్రమాదం దగ్గర పడింది. వెనక్కిపో. ఆకాశంలో కాల్ నీడ భారీగా కనిపించడం మొదలైంది. మరి ఆది ఏం చేయనున్నాడు? వచ్చే భాగంలో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఆది, నీ అసలు పరీక్షడానికి ఇప్పుడే మొదలవుతోంది. ఆది, ఎంత పెద్ద నీడైనా నేను సిద్ధంగా ఉన్నాను.